ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుడిచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవునికి వేలాది వేలాది వందనాలు. ఈరోజు మనం ఒక చిన్న వాక్యమును ధ్యానించుకుందామండి. దానికన్నా ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. గొప్ప దేవా, జీవం కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రం తండ్రి. ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మీరు వాక్యము తండ్రి, మీ వాక్యముతో తండ్రి నాతో మాతో మాట్లాడండి తండ్రి. మీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తది కనుక నా ప్రభా, బ్రతికించే నీ మాటల ద్వారా తండ్రి మమ్మల్ని మాతో మాట్లాడి మమ్మల్ని ప్రభా సరిదిద్ది నీ మార్గంలో నడుచుకునే కృపను మా అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనము కీర్తనలు 119 అధ్యాయము 105 వాక్యం నుంచి మనం ధ్యానం చేసుకుందామండి. ఆ వాక్యంలో నీ వాక్యము నా పాదమునకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని దేవుని వాక్యములో చెప్పబడి ఉంది. ఆయన ఒక వాక్యము మన పాదములకు దీపంగా ఉండాలి. మన త్రోవకు వెలుగుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక చిన్న ఉదాహరణ మన బైబిల్‌లో నుంచి చూసుకుందాము. తప్పిపోయిన కుమారుని గురించి చూసుకుందామండి. లూకా సువార్త 15 అధ్యాయము 11-24 వరకు మనం చదివితే అక్కడ ఏముందంటే, తప్పిపోయిన కుమారుడు ఆయన ఏ రీతిగా తప్పిపోయాడంటే, మొదటిగా ఆయనలో ఒక ఆశ వచ్చింది. నేను నా తండ్రి నుంచి దూరం పోతేనే ఆనందంగా ఉంటాను అనుకున్నాడు. ఆయన అనుకున్న వెంటనే ఏం చేసింది, ఆయన పాదము పరిగెత్తుకొని తండ్రితో వెళ్ళింది. తండ్రి దగ్గరికి వెళ్ళి, నా ఆస్తిని నాకివ్వమని అడిగాడు. ఆస్తినివ్వమని అడిగిన ఆ పాదములు తిరిగి ఆస్తిని తీసుకున్న వెంటనే ఆ ఇంటిలో నిలవలేకుండా పరిగెత్తుకొని తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోయింది ఆ పాదములు. మొదటిగా ఆయన పాదము తండ్రి ప్రేమ నుంచి దూరంగా వెళ్ళిపోవుటకు అపవాది ప్రేరేపించాడు. రెండవదిగా ఆస్తిని అడిగేటట్టు పరిగెత్తుకొని పోయి ఆస్తిని తీసుకునేటట్టు అపవాది ఆయనలో కార్యం చేశాడు. మూడవది, ఆయన తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయేటకు అపవాది ఆయనను వాడుకున్నాడు. అట్టి రీతిగా ఉండేటప్పుడు దూరంగా ఉన్న ఆయన నన్ను ఎవరు చూస్తలేరు. నా గురించి ఎవ్వరికీ ఏమీ తెలీదనుకున్నాడు. అనుకోని తన జీవితంలో తన ఇష్టానుసారంగా జీవించినాడు. తనకు ఏ రీతిగా ఆయన జీవించాలని అనుకున్నాడో ఆ రీతిగా ఆయన జీవించినాడు. ఆయన పాదము ఎక్కడెక్కడ వెళ్ళాలనుకున్న అన్ని చోటకి వెళ్ళి ఆనందంతో ఉన్నాడనుకున్నాడు. చివరికి ఆయనకేమైంది, తన ఆస్తి అంతా కూడా నాశనం చేసుకున్నాడు. ఏమీ లేకున్న వాడుగా అయిపోయాడు. ఏదీ లేదు నాకు, ఇప్పుడు నేను ఎలా బ్రతకాలని చెప్పి ఏం చేశాడు, ఒక పందులను మేపే వారి ఇంటికి వెళ్ళి, ఆ పందులు తినే ఆహారంతో తను తృప్తి పరచుకోవాలని ఆయన పాదం పరిగెత్తుకొని వెళ్ళింది. పంది తినే ఆహారానికి ఆయన హృదయం ఆశపడింది కానీ అది కూడా ఆయనకు దొరకలేదు. అట్టి రీతిగా ఆయన ఒక జీవితం మారిపోయింది. అవును, ఈరోజు కూడా మనం ఏ రీతిగా ఉన్నాము. దేవుడు మనకి ఎన్నో ఆశీర్వాదం ఇచ్చినారు. ఎన్నో మేలుని చేసినారు. ఆ తండ్రిని మరిచిపోయి మనం దూరంగా వెళుతున్నామా? మన పాదము పాపాన్ని చేయడానికి పరిగెడుతుందా? మనం ఇష్టానుసారంగా జీవించాలని మన పాదం పరిగెడుతుందా? మన ఆలోచన తప్పిదం చేయడానికి, తప్పిదం మాట్లాడాలని కొరకు పరిగెత్తుతుందా? ఒక్కసారి మనం ఆలోచించి చూద్దామండి. ఈరోజు మనం ఏ పరిస్థితిలో మన ఆత్మీయ జీవితం ఈ చివరి దినంలో ఉంటున్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా యేసయ్య అతి త్వరలో రానే ఉన్నారు. మన ఒక జీవితాన్ని మనము మార్చుకోవాలి. వాక్యానుసారంగా మార్చుకోవాలి. నిజముగా ఆయన ఒక వాక్యము నా పాదముకు దీపంగా ఉందా? నేను వెళుతున్న నా మార్గములో అది దీపంగా అది వెలుగుగా ఉందా అని మనము ఆలోచించాలి. మరి ఆ రీతిగా ఆయన కూర్చొని ఆలోచించేటప్పుడు ఆయనొక బుద్ధి వచ్చింది. ఆయనకి తెలివి వచ్చిన వెంటనే, ఆయన వెంటనే అక్కడ పందులతో సహవాసం చేయాలని ఆశపడలేదు. ఆయన వెంటనే ఏం చేశాడు, లేచాడు. లేచి నేను నా తండ్రి ఇంటికి వెళుతానని తీర్మానం చేసుకున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న మనలో మనం ఎట్టి పరిస్థితిలో ఉన్నామో, అదే పరిస్థితిలో తండ్రి అయిన యేసయ్య దగ్గరికి పరిగెత్తుకొని మనం వచ్చుదాము. వచ్చి, ప్రభువా, నా ఒక పాపం ఇది. నా ఒక ప్రభువా, అవును తండ్రి, నా ఒక్క అపరాధం ఇది నా తండ్రి. నీకు విరోధంగా ఎన్ని కార్యాలు చేశాను. నిన్ను నేను దుఃఖపరచు నన్ను యేసయ్య పాదం దగ్గర మనము ఉన్న పాటు వచ్చి మనం మన ఒక పరిస్థితిని ఆయనకు మనం చెప్పేటప్పుడు ఆయన ప్రేమ కలిగిన తండ్రి, మన వాక్యంలో చూస్తున్నాము, తండ్రి దూరంలోనే ఆ తప్పిపోయిన కుమారుని చూస్తున్నాడు. ఆయన వచ్చేది చూస్తున్నాడు. ఆయన పాదము ఆయన వెతుకుతూ వస్తుందని తండ్రి గ్రహించిన వెంటనే పరిగెత్తుకొని తండ్రి వెళ్ళాడు. తండ్రి వెళ్ళిన వెంటనే ఆ ఒక కుమారుని
భయంకరమైన వస్త్రమును చూస్తున్నాడు. ఆ మురికిని, ఆ వాసనను చూస్తున్నాడు. ఏది కూడా ఆయన పట్టించుకోలేదు. తండ్రి ఏం చేశాడు? ఆయన మొదటి ప్రేమను కోల్పోయిన అదే ప్రేమను తిరిగి పొందాలని ఆయనని కౌగలించుకున్నాడు. తప్పిపోయిన కుమారుని ఆయన ఏం చేసుకున్నాడు? మొదటిగా కౌగలించుకున్నాడు. కౌగలించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి ఆయన స్నానం చేసిన తర్వాత విలువైన వస్త్రమును ఇచ్చినాడు. తర్వాత ఆయనకు ఉంగరమును తోడిచ్చాడు. మూడవదిగా ఆయనకి పాదమునకు జోళ్ళు తోడిచ్చారని ఉంది. ఇలాంటి ప్రేమను కలిగిన నా తండ్రి ఒక ప్రేమను నేను మరిచి, ఈరోజు నేను ఇలాంటి పరిస్థితుల్లో ఎలా మారానని ఆయన ఆలోచిస్తూ బాధపడుతున్నాడు. ఆయన బాధపడుతూ ఉండడం మాత్రం కాదు, తండ్రి ఏ రీతిగా ఆయన జీవించాలని కోరాడో, ఆ రీతిగా జీవించుటకు తను తాను అప్పగించుకున్నాడు. మత్తయి సువార్త 4:4లో ఏముందంటే, మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కానీ, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతారు. మన తినే ఆహారం వలన, మనం తీసుకుంటున్న పానీయాన్ని వల్ల మనం జీవించడం లేదండి. దేవుని యొక్క సన్నిధానంలో మన సమయమును గడుపుతూ, ప్రభువా నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపు, నీ వాక్యమనే ఆహారము మన్నాగా నేను ప్రతిరోజు భుజించాలని ఒక ఆశ కలిగి మనం జీవించాలి. మరి ఎఫెసీ పత్రిక మనం 5:27 వాక్యంలో చూసినప్పుడు ప్రతిరోజు వాక్యమనే ఉతక స్థానం అనేది మనకు ఉండాలి. ఈ అనుభవం మనం కలిగి ఉండేటప్పుడు ఏమైతదంటే, ఎక్కడ కూడా మనం తప్పిపోము. మన నోరు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడవు. మన క్రియలు దేవునికి వ్యతిరేకమైన క్రియలుగా మారవు. మన ఆలోచనలు మనల్ని ఏదేదో ఆలోచించుటకు చెయ్యదు. మనం ఎట్టి రీతిగా ఉన్నామో అట్టి రీతిగా దేవుని సన్నిధానంకు మనం వచ్చేదము. దేవుని సన్నిధానం మనం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు. మొదటి యోహాను మొదటి యోహాను మొదటి అధ్యాయం 7 వాక్యములో తన పాపమును మనం ఒప్పుకునేటప్పుడు ఆయనేం చేశాడు? సమస్తమైన క్రియల నుంచి, పాపము నుంచి మనల్ని కడిగి ఆయనేం చేస్తాడంట? శుద్ధులుగా చేస్తాడంట. అది తండ్రి అయిన ప్రేమను మనం కలిగి ఉండాలి. ఆ ప్రేమ మనల్ని ప్రతిరోజు ఎదురు చూస్తుంది. నా కుమార్తె ఎప్పుడు వస్తాడు? వస్తది. నా కుమారుడు ఎప్పుడు వస్తాడు? నా బిడ్డలు ఎప్పుడు నా దగ్గరికి వస్తారని ఆ ప్రేమ మనల్ని వెతుకుతూ ఎదురు చూస్తూ ఉంది. ఈరోజు మన పరిస్థితిని మనం ఎరిగి, ప్రభువా నీకు విరోధంగా అనేకమైన పాపములు నేను చేసినాను ప్రభువా. నేను తెలిసి అదే పాపంలో నిలిచి ఉంటున్నాను. నన్ను క్షమించండి. వీటి నుంచి విడుదల కలగచేయండి అని తప్పిపోయిన కుమారుడు వలె మనం తండ్రి దగ్గరికి వస్తాము. దేవా నన్ను కడగండి. నన్ను శుద్ధిగా చేయండి. ప్రతిరోజు నీ వాక్యం చదవాలని ఆసక్తి కలగచేయండి అని అడుగుదాము. మన వాక్యము ఎంతగా మనం చదువుతామో మనలో ఉన్న ప్రతిదీ కూడా బయటికి వెళ్ళిపోతది. యేసయ్య స్వరూపమందు మనం మార్చబడతాము. ఆయన వలె మనం మార్చబడతాము. అవును. యేసుక్రీస్తు ప్రభు గెత్సేమనే తోటలో కూడా ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు శిష్యులు ఎవరో, యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలియకపోయింది. ఎందుకనగా అంతగా శిష్యులను దేవుడు ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువు వాక్యములో వారి హృదయాన్ని నింపినారు. అప్పుడు యూదాసు ఎవరిని నేను ముద్దు పెడతానో ఆయనే యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి ఉన్నాడు. ఆ రీతిగా మన జీవితం కూడా యేసేలా అంటకట్టబడి జీవించాలి. అదే వాక్యంలో ఏం చెప్పబడిందంటే యోహాను సువార్త 15:7లో మీరు నా యందును నా మాటలు నీ యందు నిలిచి ఉన్న యెడల మీకిష్టమైంది ఏది అడగండి అప్పుడు మీకు అవి ఇస్తానన్నారు. ముందుగా ఆయన మాటలు, ఆయన వాక్యము మనలో నిలిచి ఉండాలి. ఆయన వాక్యముల ముందు మనం ఫలించాలి. ఆయన ఇష్టపడిన జీవితం మనం జీవించాలి. నా ఇష్టానుసారంగా జీవిస్తూ నాకెందుకు ఇలా జరిగిందని దేవుడు దూషించడం కాదు. ప్రభువా నేను నీకిష్టముగా లేకుండా ఉన్నాను గనక నేను ప్రభా ఇలాంటి పరిస్థితికి గురి అయినని మనల్ని మనం సరిదిద్దుకోవాలి. దేవుడు కూడా ఇప్పుడు కూడా ఆశతో మన కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం 1:3లో ఏముంది? వాక్యం చదవడం మాత్రం కాదు, వాక్యం వినడం మాత్రం కాదు, ఆయన వాక్యాన్ని గైకొనేవారే ధన్యులు. ఈరోజు మనం ధన్యులుగా మారుదాము. ఇన్ని రోజులు మన ఇష్టానుసారంగా జీవించినాం. తప్పిపోయిన కుమారుని వలె దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదమును పోగొట్టుకొని మనము లోకస్తులుగా జీవిస్తూ తండ్రిని దుఃఖపరుస్తూ ఉన్నామేమో. దేవుని పాదం దగ్గర ఒప్పుకుందాము. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను కడుగుము, ఈ సోపుతో నన్ను కడుగుము ప్రభువా అని అడుగుదాము. ఆయన రక్తము ఇప్పుడు కూడా నీ కొరకు నా కొరకు ఎదురుగా ఉన్నాయి, మన ఎదుట ఉంది. అది కడగడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రభువా నన్ను కడగండి, నన్ను శుద్ధి చేయండి ప్రభా, సంపూర్తిగా శుద్ధి చేయండి. నీకు ఇష్టం లేనిది ఏది కూడా నాలో ఉండకూడదని అడుగుదాము. దేవుడు గొప్ప దేవుడు, ఆయన క్షమించే దేవుడు. మన పాపాన్ని క్షమించి ఆయన మనల్ని తిరిగి ప్రేమించి ఆయన రాజ్య వారసులుగా
వారసులుగా మళ్ళీ మారుస్తాము. దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప రాజా, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం ప్రభా. అవును రాజా, నీ వాక్యము మా పాదములకు దీపముగాను, మా ఒక త్రోవకు వెలుగుగా ఉండుటకు సహాయం చేయండి నా తండ్రి. అనేక పర్యాయం నా తండ్రి మా స్వనీతి మీద ఆధారపడి మా ఆలోచన ప్రకారం నడుస్తూ నిన్ను దుఃఖపరుస్తున్న తండ్రి, అయా వెలుగుగా ఉన్న నీ ఒక ప్రభ మార్గము నుంచి తొలగి ఉన్నామేమో. నన్ను క్షమించండి, మమ్మల్ని క్షమించండి నా ప్రభ. ఈరోజు హృదయంలో నొచ్చుకొని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క సహోదర సహోదరి ప్రభ, మీరు కనికరించి క్షమించి తండ్రి, తిరిగి వారిని లేవనెత్తి నీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టండి నా ప్రభ. చాలు నా ప్రభ, ఇంతవరకు లోకంలో ఉండిన జీవితం చాలు. లోక ఆలోచన, తలంపు, క్రియలు, మాటలు తండ్రి, వాటన్నిటిని కూడా తండ్రి ఇప్పుడే యేసుక్రీస్తు నామములో మా ప్రతి హృదయం నుంచి తీసివేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభానికి వందనాలు. కఠిన హృదయాన్ని తండ్రి తీసివేయండి. అయానికి వందనాలు. మాంసపు గుండెను దయచేయండి. యేసుని సంతోషపరిచే ఒక హృదయమును దయచేయండి నా ప్రభా. క్రీస్తు కొరకు మేము ప్రకాశించుటకు మాకు సహాయం చేయండి నా తండ్రి. అయానికి వందనాలు. అవును తండ్రి, ప్రతిరోజు వాక్యం అనే ఉతక స్థానం మాలో ఉండునుగాక. మాలో నీకు ఇష్టం లేనిది ప్రతిదీ కూడా నీ వాక్యం ద్వారా బయటికి వెళ్ళిపోవునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, నీ స్వరూపమందు మార్చబడుటకు సహాయం చేయండి. అందు నిమిత్తమే నన్ను మమ్మల్ని మీరు రక్షించుకున్నారు తండ్రి. నీ విలువైన రక్తమును కార్చి ఉన్నారు నా తండ్రి. నీ రక్తము తండ్రి ఎంతో విలువైనది నా ప్రభా. నన్ను రక్షించడానికి నీతో పాటు యుగ యుగములు ఉండుటకు నా ప్రభా, నీ సంపూర్ణమైన రక్తముని ఇచ్చినారు నా తండ్రి. ఈ లోకమున నా తండ్రి నీలో ఆనందిస్తూ ముందుకు సాగిపోవుటకు సహాయం చేయండి నా ప్రభా. మిమ్మల్ని ఏం ప్రభా, అవును రచ్చా, నన్ను ప్రభా దూరపరుస్తున్న ప్రతిదీ నా తండ్రి, నా హృదయం నుంచి మా ప్రతి వాక్యం విన్న ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి హృదయం నుంచి మీరు దూరపరచండి నా తండ్రి. ప్రతి ఒక్క అపవాది క్రియలు లయపరచబడును గాక. ప్రభానికి స్తోత్రం. అనేక పర్యాలు వాక్యానికి విరుద్ధంగా నా తండ్రి, దైవదాసులకు విరుద్ధంగా నా ప్రభా, అభిషేకం పొందిన వారికి విరుద్ధంగా మాట్లాడిన ప్రతి మాటలను మీరు క్షమించండి నా తండ్రి. అయానికే వందనాలు నా ప్రభా. మీరు అయ్యా మా ఒక ప్రార్థన మీరు విన్నందుకు వందనాలు నా ప్రభా. మమ్మల్ని పూర్తిగా మీరు మార్చివేస్తున్నందుకు వందనాలు. కనికరంగల తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఏమాత్రం త్రోసివేయనన్నారు ప్రభా. మేమున్న పాట మీ సన్నిధానంలో వస్తున్నాం ప్రభా. మమ్మల్ని సరిదిద్ది నీకిష్టమైన పాత్రగా మీరు మలిచి వాడుకోమని, మీకే సమస్త స్తుతి, ఘనత, మహిమను చెల్లిస్తూ, నన్ను మమ్మల్ని తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ, అతి త్వరలో రానివ్వన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.